నమస్కారాలు. ఉత్సాహం రెట్టింపైంది మీ ఊరికి వచ్చిన తర్వాత. పదేళ్ల నుంచి ఎక్కువ సక్సెస్ అయిపోయినా కూడా జనాలకి మంచి చేయాలనేది అనే ఒక లక్ష్యంతో రాష్ట్రంలో ఎన్నో ఎదురులు ఫేస్ చేశారు, ఎన్నో మాటలు పడ్డారు. కానీ కేవలం ప్రజలకు మంచి చేయాలని ఒకే ఒక ఉద్దేశం కావడం ఈ అన్ని ప్రపంచంతో కూడా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఈ పుట్టపురం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం నిజంగా ఆయన కొడుకుగా ఇక్కడికి వచ్చి మా బాబాయ్కి మా తండ్రి దగ్గర ఆయనకి ఓటేమో చెప్పడానికి నిజంగా చాలా ఆనందపడుతున్నారు. అంటే అధికారంలో చాలా పార్టీలు చేయలేనివి ఎన్నో విషయాలు కళ్యాణ్ బాబాయ్ 10 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే సీట్ లేకపోయినా కూడా కౌలు రైతులకు ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పులు చేసి మరీ వచ్చి వారు డబ్బులు ఇచ్చారు. నుంచి కళ్యాణ్ బాబాయ్ గారి కథలు హెల్ప్ చేయడం జరిగింది. ఇలాగే మీరే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి బాబాయ్ని మన అసెంబ్లీ పంపిస్తే మన కోసం మన ప్రజల కోసం ఎంత చేస్తారనేది అండ్ మీ అందరూ సపోర్ట్ ప్రేమ ఎప్పుడు కళ్యాణ్ బాబాయ్కి ఉండాలి, మా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. అండ్ ఆయన నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము ఎంత కుటుంబ సభ్యుల్లో ఫీల్ అవుతామో ఆయన మిమ్మల్ని అందరినీ ఆయన సొంత కుటుంబ సభ్యుల్లో ఫీల్ అవుతుంటారు. బహుశా అందుకే ఆయన మా ఇంట్లో చేసి పండుగలప్పుడు కూడా ఇక్కడ గిట్టుబాటు ఉంటూ ఉంటారు. ఆయన నిజంగా ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ, ఆయన మీ మీద ఉన్న ప్రేమ, మీకు ఆయన మీద ఉన్న ప్రేమ ఇది ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఈసారి వచ్చే మే 13వ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి క్లాస్ కి ఓటేసి బాబాయ్ని అత్యధిక మెజారిటీ అలాగే మన కాకినాడ ఎంపీ అభ్యర్థి మన విజయ్ గారు శ్రీనివాస్ విజయ్ గారు కూడా ఆయన కూడా ఓటేసి క్లాస్ పూర్తికి 2 ఓట్లు వేసి ఎంతో మెజారిటీతో క్లాస్ పూర్తికి జనసేనని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఏ జనసేన